అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'మళ్ళీ చూడాలని'. ఈ కథను రచించిన వారు ఇందు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, సుభద్ర, ఆ టీ కొట్టు దగ్గర ఆపు అంది వెనక కూర్చున్న సత్య. ఎందుకు బయట? ఇంటికెళ్ళాక తాగొచ్చులేవే అంది సుభద్ర. పర్లేదు, ఈరోజు బయట తాగుదాంలే, రోజు ఇంట్లోనే కదా తాగుతావు అంది సత్య. సరే పద అంది సుభద్ర బండి ఆపుతూ. చల్లటి వాతావరణంలో రాలుతున్న చినుకులు కొత్త పొలకింతలా ఉంది. హ్యాండ్ బ్యాగ్ని ఒక చేత్తో అడ్డుగా పెట్టుకొని ఒడివడిగా అడుగులు వెయ్యసాగింది సత్య. సత్యని అనుసరిస్తూ వెళ్ళింది సుభద్ర. అన్నా, 2 అల్లంటి అంది సత్య. ఇద్దరూ పక్కన ఉన్న పళ్ళ మీద కూర్చున్నారు. ఇంటికెళ్ళి తాగొచ్చు కదే, మరీ బయట ఇలా ఎందుకు అంది సుభద్ర నొచ్చుకుంటూ. బయట తాగితే కేసైతే పెట్టరు కదా అంది సత్య సుభద్ర వైపు చూస్తూ. నువ్వేం మారలేదే అసలు ఇప్పటికీ. సడన్గా ఎందుకు ఇటువైపు గాలి మళ్ళింది అంది సుభద్ర. పరిస్థితుల వల్ల పారిపోయానే తప్ప నా జ్ఞాపకాలన్నీ ఇక్కడే కదా. అంతా బాగుంది అనుకునే లోపు ఏదో గుర్తొచ్చిన దానిలా ఇలా వచ్చేస్తుంటా అంది సత్య నిస్సత్తువుగా నవ్వుతూ. ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? నీకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా అంది సుభద్ర. లేదు సుబ్బు, ఎంత ఎదిగినా మంచి స్థాయిలో ఉన్న ఆ సంతోషాన్ని ఆస్వాదించలేకపోతున్నా. లోపల ఏదో అసంతృప్తి ఇంకా మిగిలే ఉంది అంది సత్య బాధగా. ఎప్పుడు అయిపోయిన క్షణాల్లో ఉన్న బాధని తలుచుకొని ఇలా బాధపడటం కరెక్ట్ కాదు సత్య. అందరి లైఫ్లో ఇలాంటి ఆటుపోట్లు ఉంటాయి. గతాన్ని మోస్తూ భవిష్యత్తును వదిలేస్తున్నావనిపిస్తుంది అంది సుభద్ర మెల్లగా సత్యని అనునయిస్తున్నట్టు. ఇద్దరి మధ్య మౌనం కాసేపు ఊగిసలాడసాగింది. ఇంతలో టీ కప్పులు బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు ఆ కట్టులో ఉన్న మరో అబ్బాయి. ఆ గాజు గ్లాసు చేతిలోకి తీసుకొని ఆ వెచ్చదనాన్ని చెంపలకి స్పృశిస్తూ, పెద్ద పెద్ద కాఫీ షాపులు అది అంటామే కానీ ఎంతైనా కానీ ఈ మజా రాదే సుబ్బు అంది టీని ఆస్వాదిస్తూ. అసలు నేను ఇలా టీ కొట్టి వైపు చూసి ఎన్నేళ్ళవుతుందో తెలుసా? మనం కాలేజీలో ఉన్నప్పుడు ఇలా కలిసి వెళ్ళేవాళ్ళం కదా సుందరయ్య కొట్టుకి. అంతే, అదే లాస్ట్. మళ్ళీ ఇప్పుడే ఆదివారాల్లో బయటికి వెళ్ళిన పిజ్జా అని, కెఫేస్ అని, జీహ చావల్యాన్ని చల్లార్చడమే కానీ ఇవన్నీ అసలు నా లిస్టు నుండి ఎప్పుడో తప్పిపోయాయి అంది సుభద్ర నవ్వుతూ. నా పరిస్థితి అంతే, ఏదో టైంకి దొరికింది తినేస్తా అంది సత్య నవ్వుతూ. మొత్తం మారిపోయింది. పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అని 2 పార్ట్లు చూసుకోవాల్సి వస్తుంది అంది సుభద్ర. అంతే కదే, మరి బాధ్యతలు పెరిగే కొద్దీ మనం మన చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్టు అలవాటు పడిపోతాం అంది సత్య. ఇద్దరూ బయటికి వచ్చారు. అప్పటి వరకు నెమ్మదిగా నేలపై రాలిన చినుకులు కాస్త వేగంగా నేలని తాగుతున్నాయి. సత్య మనసులో భయం మొదలైంది. అంత చల్లటి వాతావరణంలో చెమటలు పట్టసాగే, ఒళ్ళు నీరసించపోసాగింది. పక్కనున్న గోడని పట్టుకుని బల్ల మీద కూర్చుంది. ఏమైంది సత్య అంది సుభద్ర కంగారుగా. సత్య కళ్ళు మూసుకుని వర్షం తగ్గాక వెళదామా అంది. సరే సరే, నీళ్లు తాగుతావా అంది. వద్దు అన్నట్టు సైగ చేసింది సత్య. హోరున వర్షం కురవసాగింది. ఆ చప్పుడు సత్యకి మరింత భయాన్ని కలిగిస్తుంది. ఒడిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ని అదిమి పట్టుకొని కూర్చుంది. నెమ్మదిగా వర్షం తగ్గుతూ వచ్చింది. సత్య కాస్త కుదుటపడింది. వెళదాం పదా అంది సుభద్రని చూసి. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. సత్య ఇల్లంతా తిరిగి చూస్తూ, సుబ్బు, నువ్వే డిజైన్ చేసుకున్నావా? బాగుందే అంది. మా ఆయన ఆఫీస్ వర్క్లో బిజీ, ఇక నేనే దగ్గరుండి చేయించుకున్నా అంది సుభద్ర నవ్వుతూ. ఇద్దరూ మాట్లాడుకుంటూ బాల్కనీలో నిలబడ్డారు. చినుకులు రాలటం చూసి సత్య లోపలికి వెళ్ళబోయింది. ఏమైంది అంది సుభద్ర సత్యని చూస్తూ. నాకు వర్షం ఊరన కురిస్తే భయమేస్తుంది అంది మెల్లగా. ఒకప్పుడు నువ్వే వర్షం పడితే చాలు పిల్ల కాలువల్లో దిగి ఆడేదానివి. అందరి ఇళ్లల్లో ఉన్న నువ్వు బయట గంతులేసేదానివి. ఇప్పుడు ఎందుకే ఇలా భయపడుతున్న వర్షానికి అంది సుభద్ర. వర్షం పడిన ప్రతిసారి నాకు ఆ రోజు గోపాల్ని రక్తగాయాలతో రోడ్డు మీద చూసా. అతని అరుపులు, ఆ ఉరుముల వర్షం శబ్దం కన్నా ఇంకా గట్టిగా నా మనసును తాకింది. ఆ రోజు మొదలైంది ఈ భయం. ఇంకా వెంటాడుతూనే ఉంది అంది బాధగా, కళ్ళల్లో కమ్ముకొస్తున్న కన్నీటిని ఆపుకుంటూ.
5 ఏళ్ళయ్యింది సత్య నువ్వు ఊరొదిలి వెళ్ళిపోయి. ఇంకా ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా అంది సుభద్ర. వెళ్ళిపోవడానికి కారణం అదే అయినప్పుడు ఆలోచించకుండా ఎలా ఉంటాను సుబ్బు? అప్పుడు ఉండలేక వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ తప్పు నన్ను ఇంకా వేధిస్తూ ఉంది. ఒక పూట సంతోషంగా ఉంటే వెంటనే ఆ రోజు జరిగిన సంఘటన నన్ను తొలిచివేస్తుంది. ఉండలేకపోతున్నాను. రక్త గాయాలతో నడి రోడ్డు మీద చూసి కూడా వెళ్ళాల్సి వచ్చింది అంది ఏడుస్తూ. సత్య, ఏడవకే అంటూ హత్తుకుంది సుభద్ర ఓదార్స్తూ. మనసులో నుండి తన్నుకొస్తున్న బాధ కట్టలు తెంచుకున్న ప్రవాహంలా కళ్ళ నుండి ప్రవహించసాగింది. సుభద్ర సత్యని ఓదార్చి కూర్చోపెట్టింది. ఎలా ఉన్నాడు గోపాల్ అంది సత్య మెల్లగా తేరుకుంటూ. బావున్నాడే అంటూ అలమరాలో నుండి ఆల్బం తీసి చేతికిస్తూ, మొన్న అద్వైత్ ఫస్ట్ బర్త్డేకి తీసిన ఫొటోస్ అంటూ చేతికి ఇచ్చింది సుభద్ర. సత్య ఫొటోస్ చూస్తూ అందరినీ గుర్తు చేసుకుంటూ సుభద్రని అడుగుతూ మాట్లాడుతూ ఉంది. ఒక పేజీ దగ్గర ఆగిపోయింది. చేతివేళ్లు ఆచ్ఛాదనగా తడుముతూ ఉన్నాయి ఫోటోలో ఉన్న అతని మొహం మీద. సుభద్ర గమనిస్తూ, అప్పటికి ఇప్పటికీ పోలిక లేనంత మారిపోయాడే అంది మెల్లగా. అవును సుబ్బు, అప్పుడు ఆ నూనూగు మీసాలతో బూట్ కట్ ప్యాంట్ వేసుకుని తెగ షో చేసేవాడు కదా అంది సత్య నవ్వుతూ. అవుని, ఇప్పుడు చూడు పెళ్ళైపోయి కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు అంది సుభద్ర. అతని పక్కన ఉన్న ఆమెను చూసి ఆగిపోతూ సుభద్ర వైపు చూసింది. తను రాధ, గోపాల్ భార్య, ఈ బాబు వాళ్ళ కొడుకు అంటూ చూపించసాగింది. సత్య నిస్సత్తువుగా నవ్వడం చూసి, ఏంటే నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అంది సుభద్ర. ఆ గోపాలుడికి సత్యభామ భార్య అయితే రాధ ప్రియురాలైంది. ఇక్కడ ఈ గోపాలుడికి రాధ భార్య అయితే సత్య ప్రియరాలుగానే మిగిలిపోయింది కదా. అదే తలుచుకుంటే నవ్వొస్తుంది అంది సత్య. అసలు నువ్వే ఇంత బాధపడిపోతున్నావు కానీ అక్కడ గోపాల్ హ్యాపీగా ఉన్నాడు తెలుసా. పెళ్ళైపోయింది సత్య, ఇంకా నువ్వే ఆలోచిస్తున్నావు అంది సుభద్ర. నీ వల్ల ఒక తప్పు జరిగినా లేక ఆ తప్పుకి కారణమైనా సరే, ఎన్ని సముద్రాలు దాటి పారిపోయినా సరే ఆ బాధ నిన్ను వెంటాడుతుంది సుబ్బు అంది బాధగా సత్య. కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు సత్య. నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలా బాధపడితే నేను ఊరుకోను అంది సుభద్ర కోపంతో. సరే సరే, బాబు ఎక్కడా అంది సత్య. మా పిన్ని తీసుకెళ్ళింది. ఈరోజు నువ్వు నేను మాత్రమే. పెళ్ళి మొగుడు పిల్ల పీచు అంతా పక్కన పెట్టేశా అంది సుభద్ర నవ్వుతూ. అవునా, అయితే మా సుబ్బు ఇవాళ ఫుల్ రిలాక్స్డ్ అన్నమాట అంది సత్య. చాలా రోజుల తర్వాత ఒకరోజు నా కోసం అంది సుభద్ర నవ్వేస్తూ. నీకు గుర్తుందా సుబ్బు, కాలేజీలో నువ్వు నేను ఫస్ట్ టైం లంచ్ టైంలో కలిసాం. నువ్వు తెచ్చిన పప్పు ఆవకాయ అప్పడంలో నేనే సగం తినేసి నీకు నా డబ్బా ఇచ్చా అంది నవ్వుతూ. అవునే, అదే కదా మనం ఫస్ట్ మీట్ అయ్యాము అంది సుభద్ర. ఆ రోజు మళ్ళీ రావు అంది సత్య నవ్వుతూ. అవును, అయినా ఇన్నేళ్లలో నీకు దగ్గరైన వ్యక్తి ఒకరు కూడా లేకపోవడం ఏంటి అంది సుభద్ర. దగ్గరైన వ్యక్తి అంటే ఉన్నాడు, అర్థం చేసుకుంటాడు, పక్కనే ఉంటాడు, ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటుంది. ప్రేమ అని చెప్పలేను కానీ ఆ వయసు దాటి చాలా రోజులైంది కదే. ఒక శ్రేయోభిలాషి అనుకో. సురేంద్ర మా ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు అంది సత్య మెల్లగా. అయినా ఏం వయసు అయిపోయిందే అంది సుభద్ర. నువ్వింకా 25 ఏళ్ళు అనుకుంటున్నావా సుబ్బు? 25 ఏళ్ళు దాటి 10 ఏళ్ళు అవుతుంది అంది సత్య నవ్వుతూ. మరింకే, నచ్చితే పెళ్లి చేసుకోవే. మీ అమ్మా నాన్నకి ఇంకెన్నాళ్ళు ఈ శిక్ష అంది సుభద్ర. రియలైజ్ అవుతున్నారు సుబ్బు వాళ్ళిప్పుడిప్పుడే కూతురి మనసు అర్థం చేసుకోవడానికి అంది నిస్సత్తువుగా నవ్వుతూ. ఒక స్టేజ్లో తప్పులు చేస్తాం, ఇంకో స్టేజ్లో రియలైజ్ అవుతాం, అందరూ అంతే అంది సుభద్ర. నీకు తెలియదు సుబ్బు, నేను ఆ రోజు ఎంత చెప్పినా వినలేదు. నా వల్ల అతన్ని ఏం చేస్తారో అని వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోయా అంది బాధగా. అదేదో అయిపోయింది కదే, వదిలే అంది సుభద్ర. లేదు సుబ్బు, అలా వదిలే. నేను మా అమ్మా నాన్న నా మంచి కోసం నన్ను కొట్టి ఉంటే ఒప్పుకుంటాను, కానీ నా వల్ల తనని అలా కొట్టడాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను అంది బాధగా. నీ బాధ నాకు అర్థమవుతుంది, మరి పెళ్ళెప్పుడు చేసుకుంటావు అంది సుభద్ర.
నా మనసులో ఉన్న భారం తగ్గితే కానీ ఆ ఆలోచన రాదేమో సుబ్బు. నాలో భయం పెరిగిన ప్రతిసారి ఇలా పరిగెడుతూ రావాల్సి వచ్చింది. ఇలా ఉన్నప్పుడు ఇంకో వ్యక్తిని ఎలా? ఆ ఆలోచన ఏదోలా ఉందే అంది సత్య. అయితే నీ భారం భయం తగ్గితే చేసుకుంటావా అంది సుభద్ర. ఆలోచిస్తా అంది సత్య. ఎదుటివారు ప్రేమిస్తున్నారని తెలిసి కూడా ఇలా వాళ్ళని ఎదురు చూసేలా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా సత్య అంది సుభద్ర. నా మనసంతా గందరగోళంగా ఉంది అంది సత్య బాధగా. కానీ ఇంతకీ చెప్పలేదు ఎందుకొచ్చావో అంది సుభద్ర నవ్వుతూ. మళ్ళీ చూడాలని అంది సత్య. ఎవరిని? నన్నా అంది సుభద్ర. అందరినీ అంది సత్య. నువ్వు ఫ్రెష్ అవ్వు సత్య, నేనెళ్ళి టిఫిన్ చేస్తా అంది సుభద్ర. సత్య మనసంతా మొదటిసారి అతన్ని కలిసిన క్షణాలని గుర్తు చేసుకోసాగింది. గోపాల్ అలా గుడ్లేసుకొని చూస్తే ఆ 2 జడలు కత్తిరిస్తా. నీకు అంత సీన్ లేదులే. నువ్వు నీ పెడత మొహం. నాది పెడత మొహమా? నీదే కప్పమొహం. ఆ కళ్ళు చూడు, రాత్రిళ్ళు వచ్చి గుడ్లగూబలా ఉన్నాయి అంటాడు గోపాల్. నా కళ్ళు కాదు, నీ ముక్కు చూసావా? ఎవడో లాగిపెట్టి మరీ గుద్దినట్టు ఉంటుంది అని అంటుంది సత్య. అయ్యో, ఈవిడిగారు ముక్కు మరీ మునక్కాడలా ఉంది మరి అంటాడు గోపాల్. ఇదిగో, ఎక్కువ మాట్లాడితే మడత కాజాలా మడత పెట్టేస్తా అంటుంది సత్య. ఎళ్ళహ, నువ్వు నీ బర్రె కళ్ళు అంటాడు గోపాల్. కొన్ని నెలలు గడిచాక అదే గొడవ ప్రేమగా మారి అప్పుడు తిట్టుకున్న తిట్లే మరింత అందంగా మారింది. అలా చూడకు సత్య, ఆ కళ్ళకే పడిపోతున్నా అన్నాడు గోపాల్. మరి నువ్వలా నవ్వితే నీ నవ్వుకి నేను పడిపోతాను అంది సత్య. మరి పెడత మొహం అన్నావు అప్పుడు అన్నాడు గోపాల్. మరి నువ్వు నన్ను గుడ్లగూబ కళ్ళు అన్నావు మరి అంది సత్య. ఏడాది గడిచిపోయింది. మనసులు మార్చుకున్నారు. అందరిలాగా ప్రేమ గీతాన్ని పాడుకుంటూ హాయిగా గడిపేశారు. ఇంట్లో విషయం తెలిసి పెద్ద గొడవలు జరిగాయి. గోపాల్ని తప్ప నేను ఎవరిని చేసుకోలేను నాన్న, నన్ను అర్థం చేసుకోండి అంటూ ఏడుస్తున్న సత్య. వాడు ఉంటేనే కదా వాణ్ణి చేసుకుంటుంది. వాడే లేకపోతే మన ఇంటి బిడ్డ ఎప్పటిలాగా మన మాటే వింటుంది. వెంకటరమణ వెళ్ళి వాడిని తీసుకొచ్చి మన కొబ్బరి తోటలో ఉంచండి, నేను వస్తా అన్నాడు వాళ్ళ పెదనాన్న. కుండపోతలా కురుస్తున్న వర్షం, ఆకాశాన్ని చీల్చుకుని వస్తున్న మెరుపులు, పరిగెడుతున్న వెంటాడుతున్న ఉరుములు, అతని నెత్తి మీద నుండి కారుతున్న రక్తం వర్షంలో కలిసిపోతూ ఉంది. మూసుకుపోతున్న కళ్ళు. ప్లీజ్ పెదనాన్న, అతన్ని వదిలేయండి, మీరు చెప్పినట్టే వింటాను అన్న మాటలు. ఏంటే అలానే కూర్చుని ఉన్నావు, ఫ్రెష్ అవ్వలేదా అంది సుభద్ర. కూర్చో సుబ్బు అంటూ పక్కన కూర్చోపెడుతూ, పాత విషయాలు తలుచుకుంటే వయసు తగ్గిపోతున్నట్టే ఉంది అంది సత్య నవ్వుతూ. నువ్వు చీటికి మాటికి వయసు అనకే, మనకి 35 ఏళ్ళు అయితే ఏంటి, కాలం కరిగిపోతుంది, దానికేం చేద్దాం. నా మాట విని అతన్ని పెళ్లి చేసుకో, నీకంటూ ఒక జీవితం ఉండాలి సత్య అంది సుభద్ర. చూద్దాం అంది సత్య మాట తప్పిస్తూ. సరే, ఈరోజు తిని రెస్ట్ తీసుకో, రేపు నిన్నొక చోటికి తీసుకెళ్తా అంది సుభద్ర. ఇద్దరు తిని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. మరుసటి రోజు ఉదయం లేవగానే సత్య, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా అంది సుభద్ర. ఎక్కడికి ఇంత పొద్దున్నే అంది సత్య. నువ్వు వెళ్ళవే అంది సుభద్ర. ఏంటి స్కూలు పిల్లల ఈ టైంకి ఎక్కడికే అంది సత్య. సత్య బయలుదేరి సుభద్రతో వచ్చింది. వర్షం మొదలవుతుంది. ప్రైమరీ స్కూల్ ముందు ఆపింది సుభద్ర. ఎక్కడికి అంది సత్య ప్రశ్నిస్తూ. చెప్తా అంది సుభద్ర. పిల్లల్ని గొడుగులో దాచుకొని వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్ దిగబెడుతున్నారు. ముద్దు ముద్దుగా ఉన్న పిల్లల్ని చూసి నవ్వుతూ ఉంది సత్య. ఇంతలో గేటు ముందు ఆగిన బైక్, రెయిన్ కవర్ డ్రెస్లో చిన్న బాబు దిగాడు. బైక్ ఆపి హెల్మెట్ తీసి గొడుగు తీసుకుని బాబుని ఎత్తుకున్నాడు. అక్కడక్కడ నెరిసిన జుట్టు, గ్రే కలర్ చొక్కా, కింద తెల్ల పంచ పైకి మడిచి కట్టి ఉన్నాడు. కాస్త ముందుకు వచ్చిన పొట్ట, సాధారణ ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నాడు. నవ్వుతూ మాట్లాడుతున్న అతన్ని చూడగానే సత్య ఆగిపోయింది. తేరుకొని సుభద్ర వైపు చూసి, సుబ్బు గోపాల్ కదూ అంది ఆశ్చర్యంగా. అవును, చూడు చాలా సంతోషంగా, అనలేను కానీ సంతోషంగా ఉన్నాడు అంది సత్య భుజంపై చేవేస్తూ. గోపాల్ బాబుని క్లాస్ ముందు దింపి ముద్దుగా అచ్చం అతనిలానే ఉన్న ఆ బాబుకి ముద్దు పెట్టి బాయ్ చెప్పి తిరిగి వెళ్ళిపోతున్నాడు.
వెళ్ళి మాట్లాడు అంది సుభద్ర సత్యని నెడుతూ. వద్దు సుబ్బు, నాకు మళ్ళీ చూడాలని అనిపించింది కానీ కలవాలని కాదు అంది వెనక్కి వస్తూ. ఇంతలో వర్షం ఎక్కువైంది. వర్షంలో తడుస్తూ వేగంగా అడుగులు వేస్తూ వెళుతున్న గోపాలు వైపు చూస్తున్న సత్య కళ్ళల్లో కన్నీళ్లు అమాంతంగా చెంపలని స్పృశించసాగాయి. ఏంటే నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావు అంది సుభద్ర. ఇది పశ్చాత్తాపంతో కాదు సుబ్బు, నా మనసుకి ఈ రోజు కలిగిన ఈ ఊరటతో వస్తున్న కన్నీళ్ళు అంది ఊపిరి పీలుస్తూ. ఇప్పుడైనా నమ్ముతావా? గోపాల్ సంతోషంగా ఉన్నాడని అంది సుభద్ర. ఎక్కడున్నా బాగున్నాడు, అదే చాలు. ఇన్ని రోజులు ఏదో ఒక మూల ఈ భయం నన్ను వెంటాడేది. ఇక మీదట నాకు కొంచెం ప్రశాంతత ఉంటుందే అంది హోరున కురుస్తున్న వర్షంలోకి చేతిలోని గొడుగును పక్కకి వదిలేసి వెళుతూ. కొన్ని ప్రేమలు జీవితంలో ఎప్పటికీ జీవిస్తూ మిగిలిపోతాయి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.